మరో బ్రేకింగ్ న్యూస్. వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డిపై మాజీ మంత్రి జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తిరుమల లడ్డూలో వైవి సుబ్బారెడ్డి ఎంత సంపాదించుకున్నారో తనకు తెలియదని, అయితే మిగతా విషయాల్లో చాలా సంపాదించుకున్నారని అన్నారు. సుబ్బారెడ్డిని జైల్లో వేస్తే సంతోషించే మొదటి వ్యక్తి తానే అని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. అంతేకాదు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో డ్వాక్రా గ్రూపుల్లో నగదు కాజేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీలో డ్వాక్రా మహిళల నగదు కాజేసిన వారి పేర్లు బయటపెట్టాలని బాలినేని కోరారు. తన కొడుకుపై అసత్య ఆరోపణలు చేసి తనను మానసిక శోభకు గురి చేస్తున్నారని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఒకటే చెప్పాను, అది చైర్మన్ గారు కూడా ఒప్పుకున్నాడు కల్తీ జరిగిందని, మరి నాకు సంబంధం లేదని చెప్తున్నాడు అంటే దానికి ఏమి చేస్తారు, ఆయన బాగుంది కదా మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు, మళ్ళీ ఏమన్నా వైసీపీ పోతాడేమో అని చెప్పి ఒక మీడియా ఏ ఎండగా గుర్తుతాడు అన్నట్టుగా ఒక మీడియా ప్రచారం చేసింది. అంటే ఒక ప్రజల్లో ఉన్న మనోభావాలు తెలియజేస్తే ఆ రకంగా వక్రీకరించడం అనేది కరెక్ట్ కాదని చెప్పి ఆ మీడియా వాళ్ళు ఎవరైతే ఆ మీడియా వేశారో వాళ్ళకి తెలియజేసుకుంటా ఉన్నా. ఎప్పుడు కూడా ప్రజల మనోభావాలను చూసి రాజకీయం చేయాలి తప్ప వేరే ఉద్దేశం కాదని ఉద్దేశంతో చెప్పాను తప్ప వేరేది కాదు. నేను మాట్లాడిన తర్వాత చాలా మంది పెద్దలు ఉన్నవాళ్ళు అరుణ్ కుమార్ కానీ చాలా మంది కూడా ఇదే మాట్లాడారు. ఏమనుంటే సిబిఐ వాళ్ళు తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి, అంతేగాని పొద్దుగూరు వెంకటేశ్వర స్వామి గురించి మనోభావాలు దెబ్బతింటున్నాయి, ఎక్కువ మాట్లాడకూడదు అని చాలా మంది పెద్దలు కూడా చెప్పారు. ప్రజలు మనోభావాన్ని మనం గుర్తించాల్సిన అవసరం కూడా ఉందని కూడా తెలియజేసుకుంటూ, సుబ్బారెడ్డి బాగుంది కాబట్టి యూటర్న్ తీసుకున్నాడు మళ్ళీ ఏదో అవుతాడని అన్నాడు. ఈ లడ్డు విషయం అయితే నాకు తెలియదు, కానీ మిగతా విషయాలు చాలా సంపాదించుకున్నాడు. ఆయన లోపలేస్తే అతని విషయాల్లో లోపలేస్తే సంతోషిస్తాడు మొదటి వాటిని అనుకుంటున్నాను. లడ్డు విషయంలో నేను ఒకటే చెప్పాను, అది చైర్మన్ గారు కూడా ఒప్పుకున్నాడు కల్తీ జరిగిందని, మరి నాకు సంబంధం లేదని చెప్తున్నాడు అంటే దానికి ఏమి చేస్తారు, ఆయన బాగుంది కదా మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు, మళ్ళీ ఏమన్నా వైసీపీ పోతాడేమో అని చెప్పి ఒక మీడియా ఏ ఎండగా గుర్తుతాడు అన్నట్టుగా ఒక మీడియా ప్రచారం చేసింది. అంటే ఒక ప్రజల్లో ఉన్న మనోభావాలు తెలియజేస్తే ఆ రకంగా వక్రీకరించడం అనేది కరెక్ట్ కాదని చెప్పి ఆ మీడియా వాళ్ళు ఎవరైతే ఆ మీడియా వేశారో వాళ్ళకి తెలియజేసుకుంటా ఉన్నా. ఎప్పుడు కూడా Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.